రండి కోయంబత్తూరులో ఉన్న ఇషాని చూద్దాం. దీనికి ఎంతమంది సెలబ్రిటీస్ వచ్చారో కూడా మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా జీవితంలో చూడాల్సిన ప్రదేశం. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే వెల్కమ్ బోర్డ్ పాయింట్ ఉంటుంది. చేతికి ట్యాగ్ అనేది వేయడం జరుగుతుంది. ఆ ట్యాగ్ చూపిస్తే ఫ్రీగా ఇలాగా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇషాలో మనకి ప్రతి ప్రదేశాన్ని చూపించడం జరుగుతుంది. చూడండి, ఇలాగనే మనం మన రూమ్స్కి కూడా వెళ్ళొచ్చు. మా రూమ్స్ శివపాదం 4లో రావడం జరిగింది. ఫ్రెష్ అయిన తర్వాత మనకి రోజు ఇషాలో 2 పూటల భోజనం పెడతారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు కూడా. ఇక్కడ చూడండి, అందరూ కూడా భోజనం కోసం వెయిటింగ్. 2 పూటలు మాత్రమే పెడతారు. చాలా హైజీనిక్ అండ్ ఆర్గానిక్ ఫుడ్. చాలామంది ఫారినర్స్ ఇక్కడ విజిట్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. మన కంటి ముందునే చాలా పికాక్స్, నెమలులు సాధారణంగా మన పక్కనే తిరుగుతూ ఉంటాయి. అలాగే తీసిన మా పక్క నుంచి వెళ్తున్న సెల్ఫీ వీడియోలో నెమలి చూడండి ఎంత చక్కగా ఉంది, చాలా సుందరంగా కూడా ఉంటుంది. ఇలాగా ట్యాగ్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా బొలాకట్ మీద ఆశ్రమం మొత్తం తిప్పడం జరుగుతుంది. ఈ ప్రదేశాన్ని సూర్యకుండల అని అంటారు. మనం అక్కడ చాలా చల్లటి నీరులో స్నానం చేసి శివుని లింగాలు ఉంటాయి. 3 లింగాలకు కూడా ఆ నీరులో మనం నమస్కారం చేసుకొని మన మనసులో బలంగా ఏదైనా కోరుకుంటే జరుగుతుందనే నమ్మకం. ఇషా ఫౌండేషన్లో 3 సీజన్స్ కూడా ఒకేసారి చూడొచ్చు. వర్షం పడుతుంది, ఎండ కాస్తుంది, చలి వేస్తుంది, చాలా బాగుంది. లోపల మనకి ఫ్రీగా ఎల్లో కలర్ సైకిల్స్ ఉంటాయి. ఎక్కడికక్కడ సైకిల్ ఫ్రీగా తొక్కుకుంటూ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది అంతా కూడా మనం భోజనం పెడతారు కదండి, అన్నదానం. ఆ ఏరియా పై ఫ్లోరు, కింద ఫ్లోరు, 2 ఫ్లోర్లో పెడతారు. ఈషాలో ప్రతి ప్రాంతం మనం విజిట్ చేసేటప్పుడు, ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు కానీ లోపల బ్యాండ్ ఉండి ఎవరైతే రూమ్స్కి గట్ట తిరుగుతూ ఉంటారో మ్యాక్సిమం మొబైల్స్ అనేవి వాడకూడదని చెప్తారు. మెయింటైన్ సైలెన్స్ అని చెప్తారు. ఇషా లోపల నడుస్తూ ఫోన్ మాట్లాడకూడదనే మేజర్ రూల్ అయితే పాటిస్తున్నారు. సాయంకాలం అందరూ కూడా ఇలాగా నృత్యాలు చేస్తూ ఉంటారు ఆశ్రమం వాళ్ళు. ఇలాగ చూసుకుంటూ ఇంకా ఆదియోగి స్టాట్యూ దగ్గరకు వచ్చామండి. మా వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, కిషన్ నాయుడు. చూడండి, తను చేస్తున్నవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అలాగే మెస్ప్రైజ్ అయిపోతామండి ఆ విగ్రహం చూసి. ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆదియోగి స్టాట్యూ. ఇంకా లేజర్ షో కూడా చూపిస్తా. ఇషాలో మెడిటేషన్ చేసుకోవడానికి ప్రతి ప్లేస్లో కూడా వండర్ఫుల్గా లొకేషన్స్ ఉంటాయి. అలాగే మన మనసు ఆధీనంలో ఉంచుకోవడానికి యోగాకి చాలా బాగుంటుందండి. కాలభైరవుడు పూజలు జరుగుతూ ఉంటాయి. అన్ని విధాలా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. చాలా 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 ప్రశాంతంగా ఉంటుంది. ఇషా ఫౌండేషన్ వాళ్ళు ఎడ్యుకేషన్ కూడా ఇస్తారు. ఇదేనండి యూనిఫాము. చూడండి పిల్లలు ఎలా వెళ్తున్నారో. వీళ్ళందరూ కూడా సర్వీస్ కూడా చేస్తారు. మనం చాలా ఏగర్గా వెయిట్ చేస్తూ చూద్దాం అనుకున్న ఈషా యొక్క లేజర్ షో అనేది స్టార్ట్ అయిందండి. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నిజంగా చెప్పాలనంటే శివుని యొక్క శ్లోకాలు ముందుగా ఉంటాయి. తర్వాత లేజర్ షో అనేది రోజు 7:20 నిమిషాలకి స్టార్ట్ అవుతుందండి. ఒక పావు గంట ఉంటుంది, 15 నిమిషాలు. చాలా అద్భుతంగా ఉంటుంది, కనుల విందుగా ఉంటుంది. Across the planets, which turned into crucibles of civilization.
క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో ఈషా యొక్క లేజర్ షో చూడడానికి. చాలామంది వస్తుంటారు. వర్షం పడితే లేజర్ షో ఉండదంటండి, లేకపోతే లేజర్ షో ఖచ్చితంగా రోజు ఈవినింగ్ అనేది ఉంటుంది. చూడండి. ఇందాక చూపించా కదండి, సద్గురు ఆశ్రమంలో ఉన్న వాళ్ళు డ్యాన్సులు చేస్తారని. ఇప్పుడు మగవాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं न च प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातुर्न वा पञ्चकोशं न वा पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपा शिवोऽहं 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 न च प्राणसंज्ञो